హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో హైదరాబాద్ ఫేమస్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఫ్రెష్గా కడిగిన చికెన్ తీసుకొని నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి. అందులో ఒక లెమన్ కట్ చేసి చికెన్లో పిండుకొని మంచిగా కలపాలి. చికెన్ బిర్యానీ స్పైసీగా మరియు గ్రేవీ రావాలంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ వేసుకోండి. నేను ఒక గంట తీసుకొని గంటెడు కారం, ఉప్పు, పసుపు, ఒక స్పూన్తో పసుపు, ఒక స్పూన్ అల్లం, ఒక స్పూన్ గరం మసాలా ఇంకొంచెం యాడ్ చేశాను. ఇంకా 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోండి. అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మసాలాలన్నీ పీసులకి పట్టేలా కలపాలి. మేమైతే మాకెప్పుడు బిర్యానీ తినాలనిపించినా ఇంట్లోనే చేసుకొని తింటామండి. ఇలా మ్యాగ్నేట్ చేసిన చికెన్లో ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల మంచి గ్రేవీ వస్తుందండి. అలాగే పీసెస్ కూడా జ్యూసీగా ఉంటాయి. ఇందులో బగారా స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. బగారా ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, పువ్వు అన్నీ యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలపాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, వేడిగా ఉన్న ఆయిల్ని మ్యారినేట్ చేసిన చికెన్లో 2 గంటలు పోసుకోవాలి. పోసుకొని ఒక స్పూన్తో మిక్స్ చేయాలి. ఇప్పటి వరకు మనం ఆయిల్ ఎక్కడ పోయలేదు కాబట్టి ఇక్కడ నేను 2 గంటల ఆయిల్ పోసాను. ఇక ఈ బిర్యానీ ప్రాసెస్లో మళ్ళీ మనం ఆయిల్ని యూజ్ చేయము. నెక్స్ట్ ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆనియన్స్ వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మంచిగా. నెక్స్ట్ బాస్మతి రైస్ 4 కప్స్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గంజులో సగం కంటే తక్కువ వాటర్ పోసి అందులో బగారా ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, పువ్వు, కసూరి మెంతి, మిర్చి, కొత్తిమీర, పుదీనా, 2 స్పూన్స్ సాల్ట్, అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. వాటర్ మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఈ రైస్ ఉడికేలోపు బిర్యానీ గంజు లోపల మొత్తం నెయ్యి రాసి పెట్టుకోండి. మనం ఇందులో నెయ్యి వేసుకున్నాం కదా, దానివల్ల రైస్ అనేది పుల్లలుగా అవుతుంది. రైస్ 70% ఉడకాలి. ఇలా ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక అన్నం మెతుకు తీసుకొని ఇలా ఒత్తి చూడాలి.
70% ఉడికితే ఇలా విరుగుతుంది. 70% ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ముందు మనం నెయ్యి రాసి పెట్టుకున్న బిర్యానీ గంజులు తీసుకొని అందులో ఫస్ట్ లేయర్ రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ వేయడం వల్ల చికెన్ పీసెస్ అనేవి మాడవు. రైస్ వేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం సమానంగా వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేయాలి. మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఏ ఫుడ్ కలర్స్ వాడట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకొని దానిపైన బిర్యానీ గంజు పెట్టాలి. ఆవిరులు బయటికి పోకుండా బిర్యానీ మంచిగా దమ్ కావడానికి మూత పైన ఒక గంజులో వాటర్ తీసుకొని బరువుగా పెట్టాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు గ్యాస్‌ని ఫుల్ ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఆ తర్వాత 30 నిమిషాలు గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే చూడండి, గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత బావుందో, గ్రేవీ కూడా చాలా మంచిగా వచ్చింది. పీసెస్ కూడా మంచిగా ఉడికాయి. మీకు కూడా ఇలా బిర్యానీ తినాలనిపిస్తే వీడియోలో చూసి ట్రై చేయండి. బిర్యానీ ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.